చూడమ్మా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సెకండ్ బీకామ్ బిజినెస్ అనలిటిక్స్ సబ్జెక్ట్ పేరు. ఓకేనా? ఇది 5 మార్క్స్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. క్వశ్చన్ రాసుకోండి. డేటా మార్ట్ అనగానేమి? ఓకేనా? డేటా మార్ట్ డిజైన్లు వివరించండి. ఇది కూడా 2020 పేపర్లో ఇచ్చారు. డేటా మార్ట్ అనగానేమి? డేటా మార్ట్ డిజైన్లను వివరించండి. అది 2020లో 5 మార్క్స్ క్వశ్చన్ రాసుకోండి. డేటా మార్ట్ను ఆన్సర్. డేటా వేర్హౌస్ యొక్క సాధారణ రూపంగా చెప్పవచ్చు. ఒకే అంశంపై దృష్టి సారించి ఒక సంస్థలోని ఒక శాఖ నియంత్రణలో ఉండే డేటా హౌస్ను డేటా మార్ట్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ పేరా. డేటా మార్ట్లు సులభంగాను అమలుపరచడానికి వేగంగాను ఉంటాయి. డేటా మార్ట్లను నిర్వహించడానికి తక్కువ ధరలో ఉన్న సర్వర్లు ఉపయోగపడతాయి, సరిపోతాయి. ఉదాహరణకు యూనిక్స్ లేదా విండోస్ WINDOWS/NT అని పెట్టుకోండి. స్లాష్ పెట్టి NT. నెక్స్ట్ పారాగ్రాఫ్. డేటా మార్ట్లు అమలుపరిచే కాలపరిమితిని నెలలు లేదా సంవత్సరాల కంటే వారాలలో కొలుస్తారు. డేటా మార్ట్ యొక్క పరిధి నిర్దిష్ట ఎంచుకున్న అంశాలకు పరిమితమై ఉంటుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్. డేటా మార్ట్లలోని డేటా సాధారణంగా సంగ్రహ రూపంలో ఉంటుంది. డేటా యొక్క మూలాలు సాధారణంగా అంతర్గత కార్యాచరణ వ్యవస్థలు, కేంద్ర గిడ్డంగి లేదా బాహ్య డేటా అయి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ పారాగ్రాఫ్. డేటా మార్ట్ ఉదాహరణలు. అందులో రాసుకోండి. మార్కెటింగ్ డేటా మార్ట్,
మార్కెటింగ్ డేటా మార్ట్, కామా సేల్స్ డేటా మార్ట్, కామా ఫైనాన్స్ డేటా మార్ట్ మొదలైనవి. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ డేటా మార్ట్ యొక్క రూపకల్పన. దాంట్లో రాసుకోండి ఆ పేరాలో, అది సైడ్ హెడ్డింగ్. డేటా మార్ట్ యొక్క రూపకల్పన అనేది సైడ్ హెడ్డింగ్, అందులో రాసుకోండి. డేటా మూలాల మీద ఆధారపడి డేటా మార్ట్లు ఈ క్రింది విధంగా విభజించబడ్డాయి. అందులో ఫస్ట్ పాయింట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఒకటి డిపెండెంట్ డేటా మార్ట్. సైడ్ హెడ్డింగ్ పేరేంటి? డిపెండెంట్ డేటా మార్ట్. ఓకేనా? డిపెండెంట్ డేటా మార్ట్ అది సైడ్ హెడ్డింగ్. చూడండి, అందులో రాసుకోండి. ఈ డేటా మార్టులకు డేటా నేరుగా డేటా వేర్హౌస్ల నుండి వస్తాయి. వేర్హౌస్లో జరిగిన మార్పులు, దానిపై ఆధారపడిన డేటా మార్ట్లలో ప్రతిబింబిస్తాయి. నెక్స్ట్ మూడో సైడ్ హెడ్డింగ్ ఇండిపెండెంట్ డేటా మార్ట్. అందులో రాసుకోండి. ఈ డేటా మార్ట్లకు డేటా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కార్యాచరణ వ్యవస్థల నుండి లేదా ఇతర డేటా ప్రొవైడర్ల నుండి లేదా ఇతర మూలాల నుండి సృష్టించబడిన సమాచారం నుండి వస్తుంది. ఈ డేటా మార్ట్లలో చేసిన మార్పులు డేటా వేర్హౌస్లలో ప్రతిబింబిస్తాయి. మూడో సైడ్ హెడ్డింగ్ హైబ్రిడ్ డేటా మార్ట్. అందులో రాసుకోండి. పై రెండు విధానాలను కలిపి ఉపయోగించి హైబ్రిడ్ డేటా మార్ట్లను నిర్మించవచ్చు. మార్పులనేవి రెండు వైపులా ప్రతిబింబించాల్సిన అవసరం ఉంది. సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఇండిపెండెంట్ డేటా మార్ట్ అని చెప్పి మీరు 2 పేజీలు ఖాళీ పెట్టుకోండి. ఇక్కడో డయాగ్రామ్ వేయాలండి. ఇది ఒక డయాగ్రామ్ అమ్మ. నెక్స్ట్ పేజీలో ఇదొక డయాగ్రామ్, కిందది ఒక డయాగ్రామ్. అంటే మొత్తానికి మీరు ఎన్ని డయాగ్రామ్లు వేయాలి? 3 డయాగ్రామ్స్ వేయవలసి వస్తుంది. ఆ స్పేస్ అట్టి పెట్టుకుంటే మన కాలేజీలో చెప్తారు, లేకపోతే మీకు కనపడితే వేసుకోవచ్చు. 3 డయాగ్రామ్స్. ఇందాక ఫస్ట్ వీడియోలో చెప్పింది, ఇవాళ 4th యూనిట్లో ఫస్ట్ వీడియోలో చెప్పింది 10 మార్క్స్ క్వశ్చన్. అది ఇప్పుడు చెప్పింది 5 మార్క్స్ క్వశ్చన్. విషయం ఎంత ఉందనేది కాదు, ఏది 10 అంటే కంటెంటే ముఖ్యం. అక్కడ మ్యాటర్ ఎంత ఉంది, 5 మార్కులు ఇస్తున్నారు, లేదా మ్యాటర్ చిన్నది ఉంది 10 మార్కులు ఇస్తున్నారు అనుకోకండి. మనకి ఏంటంటే విషయం, కాన్సెప్ట్, భావన ముఖ్యం అన్నమాట. ఓకేనా? స్టే హోమ్, స్టే సేఫ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వీడియోలో చూద్దాం.